హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ స్వధాన్ సుప్రీం అనే ఒక టర్మ్ పాలసీ గురించి తెలుసుకుందాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అంటున్నారు. మన ఛానల్లో మీరు గమనించినట్లయితే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఏదైతే ఈ ఎస్బీఐ లైఫ్ వారి ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ ఒక టర్మ్ పాలసీ అనమాట. ఈ టర్మ్ పాలసీలో ఏంటంటే మీకు కట్టిన ప్రీమియం అయితే వెనక్కి వస్తుంది. మనం ఈ పాలసీలో మినిమం పాలసీ తీసుకోవడానికి వయసు వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 60 సంవత్సరాల కింద అయితే పెట్టారు. అదేవిధంగా ఇందులో మినిమం పాలసీ వచ్చేసి 25 లక్షల రూపాయల పాలసీ, మ్యాక్సిమం అయితే లిమిట్ అయితే ఏం లేదు. అదేవిధంగా ఇందులో పాలసీ టర్మ్ అనేది మినిమమ్ పాలసీ టర్మ్ 10 ఇయర్స్ నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీకు నచ్చిన పాలసీ టర్మ్ అయితే మీరు ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మీరు పాలసీ టర్మ్ ఎంచుకున్న తర్వాత ప్రీమియం పే చేసేది మాత్రం లిమిటెడ్గా కూడా ఇందులో పెట్టారనమాట. మీరు 7 సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది. పాలసీ టర్మ్ వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, లేదా 10, 15 లేదా రెగ్యులర్ పే లిమిటెడ్గానే ఇచ్చారు. అదేవిధంగా రెగ్యులర్ పే పాలసీ టర్మ్ ఏదైతే ఉందో దాని వరకు కూడా ఇచ్చారు. ఇందులో ప్రీమియం పే చేయడానికి సంవత్సరానికి 6 నెలలకి అండ్ మంత్లీ, క్వార్టర్లీ అయితే లేదనమాట. సంవత్సరానికి 6 నెలలకి మంత్లీ కింద ఇందులో పెట్టారన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. జనరల్గా ఇటువంటి టర్మ్ పాలసీలు ఏంటంటే మీకు కట్టిన ప్రీమియం అయితే వెనక్కి వస్తుందని ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలోనూ ఇటువంటి పాలసీలను అయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే ఎస్బీఐ లైఫ్లో ఈ పాలసీలో కూడా మనకి కట్టిన ప్రీమియం అయితే వెనక్కి వస్తుంది అనమాట. దీనికి సంబంధించి పాలసీ గురించి చెప్పే ముందుగా అసలు ఈ పాలసీ తీసుకోవడానికి అసలు ఎవరు అర్హులు అనేది కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. అండర్ రైటింగ్ రూల్స్లో మెయిన్గా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండేది ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి. జాబ్ చేస్తూ ఉండే లాస్ట్ 3 months పే స్లిప్స్ అయితే అతను ఖచ్చితంగా అందించాలి. మెయిన్గా అండర్ రైటింగ్ రూల్స్లో మెయిన్గా ఫైనాన్షియల్గా దీన్ని అయితే చూస్తారనమాట. ఒకవేళ అతను జాబ్ చేయని పక్షంలో ఒకవేళ అతను బిజినెస్ పర్సన్ కనుక అయినట్లయితే అతనికి లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఖచ్చితంగా 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్కి వచ్చేటప్పటికి మీకున్న ఏజ్, మీకున్న ఆదాయాన్ని బట్టి కొన్ని వీడియో టెలిమెడికల్ అంటే వీడియో కాల్ ద్వారా కొన్ని ఏజ్ని బట్టి పర్టికులర్ మీరు తీసుకునే సమ్మేషన్ని బట్టి పర్టికులర్గా మీకు టెలిమెడికల్ ద్వారా అవుతుంది. లేకపోతే ఫిజికల్ మెడికల్ అయితే ఖచ్చితంగా అయితే అందజేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూసినట్టయితే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఒక 30 సంవత్సరాల టర్మ్ పెట్టి ₹1 కోటి పాలసీని కనుక తీసుకున్నాడు అనుకోండి, సంవత్సరానికి అతని వయసుకు వచ్చేటప్పుడు సుమారుగా ₹26,275 అవుతుంది. ఇలా ఈ ₹26,275 చొప్పున పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు కనుక పే చేసినట్లయితే అతను పే చేసే అమౌంట్ ₹7,88,200 అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు ఈ 60 సంవత్సరాల లోపు అతనికి కనుక రిస్క్ కనుక జరిగినట్లయితే నామినీ ఎవరైతున్నారో నామినీకి ₹1 crore అయితే నామినీకి అయితే ఇస్తారు. ఒకవేళ 60 సంవత్సరాల వరకు అతను పాలసీదారు బ్రతుకున్నట్లయితే అతను కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ ₹7,88,250 అతనికైతే వెనక్కి అయితే ఎస్బీఐ వారు అయితే ఇస్తారనమాట. టర్మ్ పాలసీల్లో ప్రీమియం వెనక్కి రావడం అనే ఆప్షన్ అయితే ఈ మధ్య కాలంలోనే ఇటువంటి పాలసీలు అయితే జనరల్గా టర్మ్ పాలసీలో కట్టిన ప్రీమియం అయితే వెనక్కి రాదు. కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రీమియం రిటర్న్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఈ పాలసీలను అయితే అందించడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా మనం ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకుంటామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అదే అవి కూడా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఒక ప్రీమియం తగ్గినంత మాత్రానే మనం వాటిని అయితే చూడకూడదు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఐఆర్డీఏ వారు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని ప్రతి సంవత్సరం మనకి ఇయర్ టు ఇయర్ వారి వెబ్సైట్లో అయితే ఈ యాన్యువల్ రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. వాటిలో మనకి క్లియర్గా అయితే ఉంటుంది. అయితే ఎస్బీఐ లైఫ్ వారు అయితే ఈ పాలసీ అయితే చాలా షార్ట్ టర్మ్లో అంటే 7 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తే సరిపోయే విధంగా కూడా ఈ పాలసీని అయితే పెట్టారు. కాబట్టి ఈ పాలసీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ పాలసీ బ్రీఫ్గా ఇది. మరొక పాలసీతో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లు లైక్ బటన్ ఇచ్చి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.